ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుని యొక్క బాధ చూచినటువంటి వాడై, నేను వారిని సంహరించి నీకు సామ్రాజ్యాన్ని ఒప్పచెప్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. చాలా సంతోషపడ్డాడు సుగ్రీవుడు, చాలా ఆనందంతో ఉన్నాడు. కానీ సుగ్రీవుడి మనసులో ఒక సంకోచం ఉందన్నమాట. రాముడు ప్రతిజ్ఞ చేశాడు కానీ రాముడు వాలిని సంహరించగలడా? వాలి చాలా బలపరాక్రమవంతుడు, రాముడు సంహరించగలడో లేదో, అసలు వాలి యొక్క పరాక్రమం రామునికి తెలియదు కదా అని చెప్పి ఆలోచించి, రామ నీవేమో ప్రతిజ్ఞ చేశావు, కానీ నా మనసులో ఒక సందేహం ఉంది. వాలి యొక్క పరాక్రమాన్ని నేను కనులారా చూసిన వాడిని, నీవు చూడలేదు కదా. వాలి సామాన్యుడు అనుకుంటున్నావేమో. నాకు ధైర్యం రావాలంటే నీవు కొన్ని పనులు చేయాలి, అప్పుడు నాకు ధైర్యం వస్తుంది. అప్పుడు నేను వాలి ఎదురుగా పోయి యుద్ధం చేయగలను, నువ్వు అండగా ఉన్నావని. లేకపోతే నాకు వాలిని చూస్తే చాలా భయము అని అన్నాడు. అయితే సుగ్రీవ, విషయం చెప్పు, వాలి యొక్క పరాక్రమాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు కదా, వాలి ఎంత పరాక్రమవంతుడు, నేను ఏం చేయాలి నీకు ధైర్యం రావాలంటే? ఆ రెండు చెప్పమన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, మొట్టమొదట మా అన్నగారి పరాక్రమాన్ని గురించి చెప్తాను వినమని చెప్పి చెప్తున్నాడు. వాలి సూర్యోదయాత్పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తూర్పు సముద్రానికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసి, మరలా అక్కడి నుంచి పశ్చిమ సముద్రానికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుని, అక్కడి నుంచి ఉత్తర సముద్రానికి వెళ్ళి సంధ్యావందనం చేసి, అక్కడి నుంచి దక్షిణ సముద్రానికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసి 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసి సూర్యోదయానికి ఇంటికి వచ్చేస్తాడు. అంటే ఎంత వేగంతో పోగలడు, ఎంత పరాక్రమం ఒక్కసారి ఆలోచించు. తరువాత ఒకసారి దుందుభి అని ఒక మహారాక్షసుడు ఉండాడు. ఆ దుందుభి అనేటువంటి రాక్షసుడికి 10,000 ఏనుగుల బలం ఉంది. అటువంటి రాక్షసుడు ఎంత పరాక్రమవంతుడంటే సముద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సముద్రుని జయించాలి. సముద్రుని ఎవరు జయించలేరు కదా. ఆ సముద్ర జలాలను చీల్చుకొని లోపలికి పోతూ ఉంటే అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమయ్యి, ఏం దుందుభి ఇలా వస్తున్నావంటే, నువ్వు నాతో యుద్ధం చేయాలి, సముద్రుడు అందరికంటే గొప్పవాడు అంటారు కదా, నీతో యుద్ధం చేసి గెలవాలి అని చెప్తే, అప్పుడు సముద్రుడు నమస్కారం చేసి, నాయనా దుందుభి, నీతో యుద్ధం చేయగలిసిన సమర్థత నాకు లేదు, నీతో యుద్ధం చేయాలంటే ఒక వ్యక్తిని చెప్తాను, అక్కడికి పో. ఎవరంటే హిమవత్ పర్వతరాజు, హిమవంతుడైతే నీతో యుద్ధం చేయగలడు అని సముద్రుడు చెప్తాడు. అప్పుడు సముద్రుడి దగ్గర నుంచి బయలుదేరి ఈ దుందుభి హిమవంతుడి దగ్గరకు వెళ్ళాడు. హిమవంతుడు తెల్లనైనటువంటి మేఘం వలె ప్రకాశిస్తూ ఆ హిమాలయ శిఖరం మీద దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన తర్వాత అంటే హిమాలయాలకు అధిపతి అయినటువంటి ఆయన మనుష్య రూపంలో కనపడ్డాడు అన్నమాట. అప్పుడు హిమవంతుడిని యుద్ధం చేయమని కోరాడు ఈ దుందుభి. కోరితే అప్పుడు హిమవంతుడు దుందుభికి నమస్కారం చేసి, నాయన నీతో యుద్ధం చేసేటువంటి ధైర్యం నాకు లేదు అని చెప్పి, నేను ఓడిపోతాను నీ చేతిలో అని చెప్తే, అయితే నాకు ఈ 3 లోకాల్లో నాతో సమంగా యుద్ధం చేసేవాళ్లే లేరా అని చెప్పి ఒక గర్వంతో మాట్లాడతాడు దుందుభి. అప్పుడు హిమవంతుడు ఏం చెప్పాడంటే, దుందుభి, మాతో కాదు యుద్ధం చేయాల్సింది నువ్వు. కిష్కిందా నగరంలో వానర రాజు అయినటువంటి వాలి అని ఉన్నాడు, ఆ వాలితో యుద్ధం చేసిగా నువ్వు గెలిస్తే ప్రపంచం అంతా గెలిచినట్టే అని చెప్పి
ఆ హిమవంతుడు చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈ దుందుభి కిష్కిందా నగరానికి వచ్చాడు. కిష్కిందా నగరానికి ఏ సందర్భంలో వచ్చాడంటే అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆ ద్వారం దగ్గర నిలబడి ఒక సింహనాదం చేశాడు. సింహనాదం చేయంగానే వాలి నిద్రించేటువంటి వాలి లేచి ఎవరా వీడని చెప్పి అక్కడికి వెళితే కూడా అంతఃపుర స్త్రీలు కూడా వచ్చారు మా అన్నతో పాటు. సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చెప్తున్నాడు ఈ వృత్తాంతాన్ని. అప్పుడు ఆ దుందుభి వాలి ఛాయ చూసి ఒక చిరునవ్వు నవ్వి, వాలి, నేను సముద్రుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు వెళ్ళాను, హిమవంతుడు కూడా నీతో యుద్ధం చేయమన్నాడు, నీవు యుద్ధానికి వచ్చే సమయం ఇప్పుడు కానట్టుంది, నువ్వు స్త్రీలోలుడివై కామభోగాలతో తేలుతున్న సమయంగా ఉంది ఇది, ఏం పర్వాలేదు, ఈ రాత్రికి నువ్వు హాయిగా అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవించు, ఉదయాన్నే నీ రాజ్యాన్ని మంత్రులకు అప్పగిచ్చేసి ఎవరికి ఒప్పజెప్పాలనో అవన్నీ కూడా ఒప్పజెప్పి అన్ని సమస్యలు తీర్చుకుని ప్రశాంతంగా యుద్ధానికి రా, ఇక నువ్వు స్వర్గానికే పోతావు నా చేతిలో, కాబట్టి నువ్వు ఏర్పాట్లు చేయవలసినవన్నీ చేసుకుని రావలసినది అని చెప్పి ఒక గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడాడు దుందుభి. అప్పుడు వాలి ఆవులిస్తున్నాడు, మంచి నిద్ర సమయం అన్నమాట. ఒకసారి కళ్ళెట్టి తెరిచి చూసి, రే దుందుభి, నేను ఇక్కడన్నీ ఏర్పాట్లు చేసుకొని రావాలన్నా నిన్ను చంపడానికి, అంటే నీ చేతిలో నేను చనిపోయి స్వర్గానికి పోతానని నువ్వు చెప్పేది, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నానని చెప్పి, రేపు ఉదయం దాకా అవ్వలేదు ఇప్పుడే చంపేస్తాను చూడు నిన్నని చెప్పి, అప్పుడు దుందుభి ఆ వాలి స్త్రీలందరినీ కూడా అంతఃపురంలోకి వెళ్ళమని చెప్పి యుద్ధానికి సిద్ధమయ్యి మహేంద్రదత్తమైనటువంటి కాంచనమాలను మెడలో ధరించాడు. ఇది వాలికి ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి శక్తి. ఎవరు కూడా వారిని జయించలేకపోవడానికి కారణం, ఇదొక కారణం అన్నమాట. ఏమిటది అంటే, దేవేంద్రుడు ఒక దివ్యమైనటువంటి కాంచనమాలను ఈ వాలికి ఇచ్చున్నాడు, బహూకరించున్నాడు. ఆ కాంచనమాల ధరించి యుద్ధానికి పోతాడు ఆయన. ఆ కాంచనమాలలో ఉండే విశేషం ఏంటంటే, యుద్ధం చేసే కొద్దీ వాలి యొక్క శక్తి పెరిగిపోతుంటుంది, ఎదుటివాడి యొక్క శక్తి తగ్గిపోతుంటుంది. అంటే ఎదుటి వాడిలో ఉండేటువంటి శక్తిని ఈ కాంచనమాల ఆకర్షిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మూడింతల బలం వాలికి వస్తుంది, ఒక్క వంతు బలం ఎదుటివాడికి అయిపోతుంది. ఎటువంటి వాడైనా సరే ఈ కాంచనమాల ధరించి యుద్ధానికి పోతే నీకు అపజయం అనేది ఉండదని చెప్పి దేవేంద్రుడి వరం ఉంది. అందువల్ల కాంచనమాలను యుద్ధానికి పోయినప్పుడు ధరిస్తాడు ఆయన. ఆ కాంచనమాలను యుద్ధానికి పోయినప్పుడు ధరించి పోతుంటాడు మామూలుగా. అయితే మొన్న గుహలేకి పోయినప్పుడు సుగ్రీవుడితో పాటు కాంచనమాలను ధరించిపోయినాడు కదా వాలి. కాంచనమాలను ధరించిపోయినటువంటి వాలి మాయావిని సంహరించి వస్తాడు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. అందువల్ల సుగ్రీవుడు ఎందుకు అనుమానించాడని. కానీ ఆ రోజు కాంచనమాలను ధరించిపోలేదు ఆయన. అందుకని వాలి మరణించుంటాడేమోనని బిలానికి మూత పెట్టడం జరిగింది. ఇది మాయావితో యుద్ధం జరిగినప్పుడు. ఇక్కడ దుందుభితో యుద్ధం జరిగేటప్పుడు మాత్రం కాంచనమాలను ప్రత్యేకంగా ధరించిపోయినాడు అనమాట. సంసిద్ధుడై యుద్ధానికి పోయి ఆ దుందుభి యొక్క శరీరాన్ని చూసి 10,000 ఏనుగుల పరాక్రమం బలం కలిగినటువంటి ఆ దుందుభితో ఘోర యుద్ధం చేశాడు. ఘోర యుద్ధం చేసి ఆ వాలి దుందుబుల యుద్ధాన్ని దేవతలు కూడా తిలకించారనమాట. అంత భయంకరమైన యుద్ధం చేసి వాడిని గర తిప్పి నేలకేసి కొట్టాడు. నెత్తురు గక్కుతూ చనిపోయినాడు ఆ దుందుభి. ఆ దుందుభి మరణించిన తర్వాత ఏం చేశాడంటే, ఆ దుందుభి యొక్క శరీరాన్ని, బరువైనటువంటి ఒక పెద్ద పర్వతం అంత శరీరాన్ని చేతులతో పైకెత్తి గర తిప్పి విసిరి వేశాడు. అది 1 యోజనం దూరం పోయి పడిపోయింది. 8 మైళ్ళ దూరం పోయి పడిపోయింది. ఆ 8 మైళ్ళ దూరం పోయి ఆ యొక్క
ఆ దుందుబి యొక్క కళేబరం పడేటప్పుడు ఆ దుందుబి యొక్క శరీరం మతంగముని ఆశ్రమం మీదుగా వెళ్ళింది. ఆ మతంగముని ఆశ్రమం మీదుగా వెళ్ళేటప్పుడు వాడు నెత్తురు కక్కుతున్నాడు అనమాట. ఆ కక్కేటువంటి నెత్తురేం కొద్ది గొప్ప కాదు, వాడు భయంకరమైన రాక్షసుడు. కాబట్టి మన మోటార్లో పెద్ద లోతు పాయింట్లో నీళ్లు వచ్చినట్టు వస్తున్నాయి ఆ యొక్క రక్త ప్రవాహం. ఆ ప్రవాహం అంతా కూడా ఈ ఆశ్రమం అంతా మీదంతా పడ్డదనమాట. ఆ పడి అపవిత్రం చేసింది. అప్పుడు ఆ మతంగ మహర్షి తన దివ్య జ్ఞానంతో చూసి ఈ పని చేసింది ఎవరు అని చెప్పి తెలుసుకొని, వాలి ఈ పని చేశాడు అని తెలుసుకుని వెంటనే వాలి నా ఆశ్రమ ప్రాంతంలోకి కానీ ఈ ఋషిముఖ పర్వతం మీద కానీ వస్తే వెంటనే మరణిస్తాడు అని శాపం పెట్టాడు. శాపం పెట్టి ఇక్కడ వాలి యొక్క అనుచరులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో చెప్పాడు, మీరు వెంటనే వాలి అనుచరులుగా ఉండేటువంటి వాళ్ళు మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్లకుండా కానీ నా ఆశ్రమం దగ్గరే కానీ ఉన్నారంటే మీకు రేపు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను. రేపు సాయంత్రం లోపల మీరు కానీ వెళ్ళకపోతే మీరు పర్వతాలు అయిపోతారు అని వాళ్ళకి శాపం పెట్టాడు. వాళ్ళు ఇంక భయపడిపోయి అందరూ వెళ్ళిపోయినారు. వాలి అనుచరులందరూ కూడా అక్కడ విహరించే వాళ్ళందరూ వెళ్ళిపోయి వాలితో చెప్పారు, వాలి నీకు ఈ విధమైనటువంటి శాపం మతంగ మహర్షి పెట్టాడు. ఆ ఋష్యముఖ పర్వతానికి మతంగాశ్రమ సమీపానికి నువ్వు కానీ వెళితే 1 యోజనం దూరం, అది కూడా చెప్పాడు ఆయన, ఇక్కడ నుంచి 1 యోజనం దూరం లోపల ఎక్కడికి వచ్చినా కానీ వాలి మరణిస్తాడని చెప్పాడు. ఆ శాపం విన్న తర్వాత వాలి చింతాక్రాంతుడై వేగంగా ఆ మునిని శరణం వేడాలని చెప్పి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అంటే నా ఆశ్రమంలో అడుగు పెడితే మరణిస్తాడు అని శాపం పెట్టాడు కదా, వెంటనే వాలి వెళ్ళినా కానీ ఎందుకు మరణించలేదు అంటే రేపు సాయంత్రం వరకు సమయం ఇచ్చున్నాడు ఆయన. అందువల్ల ఆ రోజే వెళ్ళాడు వాలి. వెళ్ళి ఆయన్ను ప్రాధేయపడితే ఆ వాలిని చూచి తిరస్కరించి వాలితో అసలు మాట్లాడకుండానే ఆశ్రమంలోకి వెళ్ళిపోయినాడు మతంగ మహర్షి. వాలికి సమాధానమే చెప్పలేదు. ఇంకా వాలి చేసేది లేక వెనుదిరిగి వచ్చేశాడు. ఆ సమయం అప్పటి నుంచి కూడా ఈ మతంగముని ఆశ్రమ సమీపాలకు ఋష్యముఖ పర్వతానికి ఆయన రావడం లేదు. అందువల్ల నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను రామ. అదిగో ఆ కనపడుతున్నదే అదే మా అన్నగారు విసిరినటువంటి దుందుబి యొక్క కళేబరము అని చూపించాడు రాములు వారికి. అది పెద్ద పర్వతవంతుందన్నమాట. ఆ పర్వతవంతుండేటువంటి కళేబరాన్ని మా అన్నగారు 2 చేతులతో 1 యోజన దూరం విసిరివేశాడు. ఆ దుందుబి కళేబరాన్ని 200-300 గజాల దూరం అన్నా మీరు కానీ విసిరివేయగలిగితే నేను సంతోషపడతాను. అంటే 1000-2000 అడుగుల దూరం కానీ మీరు కానీ దూరంగా దాన్ని జరపగలిగితే ఓహో దుందుబికాయాన్ని కదిలించే శక్తి ఉన్నది, మా అన్నను సంహరించగలడనేటువంటి నమ్మకం నాకు వస్తుంది అన్నాడు. సరే, ఇంకొక విషయం రామచంద్ర, ఇక్కడ సప్తసాలములు అని చెప్పి ఉన్నాయి. సప్తసాలములు అంటే సాల వృక్షాలు అంటే మద్ది చెట్లు అన్నమాట. పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. ఆ మద్ది చెట్లు 7 మద్ది చెట్లు వరుసగా ఉన్నాయి. ఆ చెట్లను ఒక్కసారి చూడు అన్నాడు. ఆ మద్ది చెట్లు వరుసగా ఉన్నాయి అన్నమాట. చాలా విశాలమైనటువంటి చెట్లు, చాలా పెద్ద చెట్లు అన్నమాట. చుట్టుకొలత చాలా పెద్దది. ఈ సాల వృక్షాలను అప్పుడప్పుడు మా అన్న వచ్చేట ఊపేవాడు. చేత్తో ఊపితే 1 ఆకు లేకుండా రాలిపోయేది. అసలు ఆ మద్ది చెట్టును పట్టుకొని కదిలించడమే మన వల్ల కాదు. అటువంటి దాన్ని ఆయన ఊపితే ఆకులన్నీ రాలిపోయేవి. ఇంకొకటి, మా అన్నగాని బాణప్రయోగంగా చేస్తే
ఈ మద్ది చెట్టు యొక్క సాల వృక్షం యొక్క ఈ వైపు నుంచి ఆ వైపు దాకా వెళ్ళిపోయేది, అంటే దూరి వెళ్ళిపోయేది బాణము. కాబట్టి ఈ సాల వృక్షంలో ఒక్క వృక్షానికి మీరు బాణ ప్రయోగం చేసి ఈ వైపు నుంచి ఆ వైపుకి బాణం వెళ్ళిపోయేటట్టుగా కానీ వేయగలిగితే, అంటే మీరు మనుషుల మీద బాణ ప్రయోగం చేసేటప్పుడు మనిషి యొక్క శరీరం పెద్ద ఉండదు, ఇతటి నుంచి అతటికి వెళ్ళొచ్చు. కానీ ఇంత లావుగా ఉండేటువంటి సాల వృక్షం, అంత గట్టి అయినటువంటి ఆ సాల వృక్షంలో బాణం గుచ్చుకొని ఇతటి నుంచి అతటికి వెళ్ళాలంటే చాలా శ్రమ కదా. అటువంటి పని చేసేవాడు వాలి. మీరు ఒక్క సాల వృక్షాన్ని ఆ విధంగా మీ బాణంతో కానీ ఛేదించగలిగితే నాకు కొంచెం ధైర్యం వస్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు రామచంద్రమూర్తి, సుగ్రీవ, నన్ను అనుమానిస్తున్నావా? నాకు వాలిని చంపేటువంటి బలం ఉందా లేదా అని కదా నీ సందేహము. నీవు అలా సందేహించడం కూడా మంచిదే. నీ ధైర్యం కోసం నేను చెప్తున్నాను చూడు. ఈ యొక్క సాల వృక్షాన్ని నేను నా పాదాంగుష్టంతో నెడతాను చూడమని చెప్పి రామచంద్రమూర్తి తన పాదాంగుష్టము చేత ఆ దుందుబి యొక్క కళేబరాన్ని విసిరారనమాట. విసిరితే 10 యోజనాల దూరం పోయి పడిపోయింది. అది వాలి 1 యోజనమే దాన్ని విసిరేసింది. రామచంద్రమూర్తి 10,000 యోజనాల దూరం 10 యోజనాల దూరం వేశాడు. వేసిన తర్వాత అప్పుడు సుగ్రీవుణ్ణి చూసి, ఏమి నీకు ఇప్పటికైనా ధైర్యం వచ్చిందా అంటే, రాలేదు రామచంద్ర అన్నాడు. ఏంది నీ అనుమానం అని చెప్పి అన్నాడు. మా అన్న విసిరి వేసినప్పుడు రక్త మాంసములతో కూడి బాగా బరువుగా ఉండింది అది. ఇప్పుడు అంతా రక్త మాంసాలన్నీ కూడా ఎండిపోయి ఒక్కైపోయి అక్కడేమీ లేదు, ఉత్త తోలు తప్పుగా ఉంది. దాన్ని విసిరేయడం గాలిలో పెద్ద శ్రమ అనిపించలేదు నాకు. ఈ సాల వృక్షాన్ని కానీ ఛేదిస్తే నేను నమ్మగలను అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఒక్క బాణాన్ని అభిమంత్రించి ఎక్కుబెట్టి అల్లెత్రాడు బాగా లాగి ఆ బాణాన్ని వదిలాడు. ఆ బాణాన్ని వదిలితే ఆ బాణం ఎలా వెళ్ళిందయ్యా అంటే, ఈ సప్తసాలములు 7 ఆ అర్జున వృక్షములు ఆ మధ్య చెట్ల లోపల చీల్చుకుంటూ వెళ్ళిపోయి, ఆయన ఒక్క చెట్టుని అడిగింది, 7 చెట్లను చీల్చుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఒక పర్వత శిఖరం ఉంటే ఆ పర్వత శిఖరాన్ని కూడా బ్రద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుంచి భూమిలో దూరిపోయి భూమిలోనే కిందనే వచ్చేసి రామచంద్రమూర్తి ఉండే దగ్గర భూమిలో నుంచి పైకి వచ్చి అమ్ముల పొదిలో చేరిపోయింది. ఆ దృశ్యాన్ని చూచాడు సుగ్రీవుడు. దుందుబి కళేవరం దగ్గర ఏం అనిపించలేదు, కానీ ఈ దృశ్యాన్ని చూచేటప్పటికి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అర్థమైంది. ఆహా, ఎంత శక్తివంతుడు రామచంద్రుడు, తప్పకుండా వారిని సంహరించగలడు అనేటువంటి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు ఆ సుగ్రీవుడు ధైర్యంగా ఇక ఇబ్బంది లేదు అని చెప్పి అన్నాడు. ఇబ్బంది లేదన్నపాట, సలే సుగ్రీవ ఇంకెందుకు ఆలస్యం చేయడము అంటే, అప్పటికి వాళ్ళు ప్రారంభించి వసంత ఋతువు అయిపోయింది, గ్రీష్మ ఋతువు కూడా అయిపోతుంది, వర్ష ఋతువు రాబోతుంది అన్నమాట. వర్ష ఋతువు రాబోయే సమయంలో అంటే రామచంద్రమూర్తి సుగ్రీవుడు కలుసుకున్న పక్క రోజే ఇది చేయలేదన్నమాట, కొంచెం సమయం తీసుకున్నారు. ఆ సమయం తీసుకుని అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చిన రోజు ఈ ప్రయత్నం చేశారు. సరే నాయన, నీవు బయలుదేరి వాలి దగ్గరకు వెళ్ళి కిష్కిందా నగరానికి పోయి యుద్ధానికి పిలువు, మీరు యుద్ధం చేస్తూ ఉండండి, నేను వాలి మీద బాణప్రయోగం చేస్తాను అని చెప్పి రామచంద్రమూర్తి సుగ్రీవుడికి చెప్పిన తర్వాత సరేననుకుని ఒక మంచి రోజు ఆలోచించి సుగ్రీవుడు, హనుమంతుడు, నీలుడు, తరువాత లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి వీళ్ళందరూ కూడా కలిసి కిష్కిందా నగరానికి ప్రయాణమైనారు. కిష్కిందా నగరం అంటే వీళ్ళుండే దగ్గర నుంచి ప్రయాణం ఉందన్నమాట, బాగా కొంచెం ఎక్కువ దూరమే ప్రయాణించాలి. కిష్కిందకు దూరంలోనే కదా సుగ్రీవుడు ఉన్నాడు, దగ్గరలో లేడు కదా. అందరూ ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం మొదలుపెట్టి
ఆ అడవి మార్గం గుండా నడిచే వెళ్ళారు అందరూ. నడిచి 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 బాగా చాలా దూరం నడిచి కిష్కింధానగర సమీపానికి చేరారు. చేరిన తర్వాత రామచంద్రమూర్తి ఏం చెప్పాడంటే, సుగ్రీవా నువ్వు ముందు వెళ్ళు, అన్నగారిని యుద్ధానికి ఆహ్వానించు, మీరు యుద్ధం చేస్తూ ఉండండి, ఇదిగో మేము ఈ పొదల చాటును దాగి ఉంటాము వాళ్ళకి కనపడకుండాను, మీరు మంచి యుద్ధం చేసేటప్పుడు సమయం చూసి నేను బాణప్రయోగం చేస్తాను వాలి మీద అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే, సుగ్రీవుడు చాలా సంతోషంతో ఈరోజు వాలి మరణిస్తాడు, ఇక సామ్రాజ్యం నాకు వచ్చేస్తుందనే సంతోషంతో ఆ కిష్కింద ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక సింహనాదం చేసి, పెద్దగా సింహనాదం చేసి వాలిని యుద్ధానికి రమ్మని చెప్పి పిలిచాడు. ఇప్పుడు వాలి లోపల ఉన్నాడు. లోపల ఉండేటువంటి వాలి సుగ్రీవుడి యొక్క సింహనాదాన్ని విని, వీడికి ఇంకా పొగురు తగ్గలేదు, నా మీదకే యుద్ధానికి వస్తున్నాడు వీడని చెప్పి ఆ వాలి కూడా చాలా కోపంతో కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చాడు. వచ్చి అప్పుడు సుగ్రీవుడితో సింహనాదం చేసి ఆ సుగ్రీవుడితో యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధానికి తలపడ్డ తర్వాత ఆ వాలి సుగ్రీవులంటే సామాన్యమైనటువంటి బలాఢ్యులు కాదు, ఒకరిని మించిన బలం ఒకరికన్నమాట. ఆ వాలి సుగ్రీవులు ఆ కిష్కింధానగర సమీపంలో భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో కంచనమాల ధరించున్నాడు వాలి. యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే ఆ వాలి కొట్టేటువంటి పిడిగుద్దులకు తట్టుకోలేకపోతున్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు కూడా భయంకరంగా వాలిని కొడుతున్నాడు. ఆ వాలి సుగ్రీవులు ఆ మల్ల యుద్ధాన్ని చేస్తూ ఉంటే చూసేటువంటి వాళ్ళు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది నిర్ణయించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విధంగా వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తున్నారు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఒకరిని మించి ఒకరు కొట్టుకుంటున్నారు. రామచంద్రమూర్తి సమయం కోసం వేచి ఆ బాణ ప్రయోగం చేయడానికి ధనస్సులో ఎక్కువ పెట్టి సిద్ధంగా ఉన్నాడు. ఎంతసేపు యుద్ధం జరిగినా ఎవరి మీద బాణం వేయాలో రాముడికి అర్థం కావడం లేదు. వాలి ఎలా ఉన్నాడో సుగ్రీవుడు అలాగే ఉన్నాడు. వాలి ఎంత లావు ఉన్నాడో సుగ్రీవుడు అంతే లావు ఉన్నాడు. వాలి ముఖం ఎట్టుందో సుగ్రీవుడి ముఖం అట్లే ఉంది. ఎక్కడ అశ్వినీ దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు ఆ మహానుభావులు. సూర్య భగవానుడి యొక్క కొడుకు, దేవేంద్రుడి యొక్క కొడుకు, వాళ్ళిద్దరు కూడా. ఆ సూర్యుడు దేవేంద్ర అంశాలతో పుట్టినటువంటి ఆ వృక్షరజసుల యొక్క సంతానమైనటువంటి ఆ వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తూ ఉంటే ఎంత బలాఢ్యులు వాళ్ళు ఎగిరెగిరి దూకి ఎగిరి తన్నుకుంటూ ఎగిరి గుద్దుకుంటూ ఉంటే రామచంద్రమూర్తి విస్తుపోతున్నాడు. ఎవరి మీద బాణం ప్రయోగం చేయాలని అర్థం కాలే. ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు తెలియడం లేదు. చాలాసేపు యుద్ధం జరిగింది. చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత ఆ వాలి క్రోధ తామ్రాక్షుడై సుగ్రీవుడిని ఇష్ట ప్రకారం గుద్దాడు. తట్టుకోలేకపోయినాడు సుగ్రీవుడు. తట్టుకోలేక అట్టు ఇట్టు చూస్తే ఎక్కడ బాణ ప్రయోగం రాలేదు. సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాలి చంపేస్తాడనేటువంటి భయంతో ఇంకా వాలి పిడిగుద్దులు గుద్దుతుంటే తట్టుకోలేక ప్రాణ భయంతో సుగ్రీవుడు మతంగాశ్రమం దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. ఎందుకని? వాలి ఎక్కడికి రాడని. ఇంకెక్కడికి పోయినా కొడతాడనమాట. ఆ మతంగముని ఆశ్రమం ఆ బార్డర్లోకి వెళ్ళిపోయినాడు. అంటే ఎంత దూరం వీళ్ళందరూ నడిచి వచ్చారో కిష్కిందకు అదంతా వెళ్ళిపోయినాడు అనమాట. దాటిపోయి అక్కడ దాకా తరివాడు వాలి. తరివిన తర్వాత మతంగాశ్రమ ప్రాంతానికి, మతంగముని చెప్పున్నాడు కదా, నా ఆశ్రమ ప్రాంతం నుంచి 1 యోజన దూరంలో వాలి వస్తే మరణిస్తాడని ఆ ప్రాంతానికి పోయి అవతలికి దాటేశాడు సుగ్రీవుడు. ఇంకా రాడు, ఇంక చంపళ్ళే అనుకున్నాడు. అప్పుడు వాలి సింహనాదం చేసి, ఇంకా నా జోలికి వచ్చావంటే నువ్వు చంపేస్తానా నేనని చెప్పి కోపంగా వెళ్ళిపోయినాడు వాలి. వీళ్ళెక్కడున్నారో తెలుసా? కిష్కింధానగర సమీపంలో యుద్ధం జరిగినటువంటి చోట ఒక పొదలో దాంకొని ఉన్నారు వీళ్ళు. పొద చోటనున్నారు ఆంజనేయ స్వామి, రాములు వారు, లక్ష్మణస్వామి. అప్పుడు ఆ మరలా వాళ్ళకి సుగ్రీవుడిని వెతుక్కొని రావాలి కదా. సుగ్రీవుడు అక్కడ లేకుండా వెళ్ళిపోయినాడు అనమాట. మరలా వెనక్కి వచ్చేసి
మరలా మతంగమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి మళ్ళీ నడుచుకుంటూ వచ్చారు. వీడు నడుచుకుంటూ వచ్చేటప్పటికి అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తిని చూసి నమస్కారం చేసి, రామ, ఎందుకు నాకు వాగ్దానం చేసావు? ఇంకొక క్షణమైతే వాడు నన్ను చంపేసి ఉండేవాడు. నువ్వు ఎందుకయా నాకు ఆ విధంగా చెప్పావు? నిన్ను నమ్మి నేను పోతినే, నన్ను ఈ విధంగా కొట్టాడు చూసావా? నువ్వు నన్ను మోసం చేశావు. ఈ విధంగా చెయ్యొచ్చా? ఈ మతంగాశ్రమం అనేది నాకు సహాయంగా లేకుండా ఉంటే ఈ పాటికి నేను దేవలోకానికి పోయిందును, మా అన్న చేతిలో మరణించి ఈ పని ఎందుకు చేశావని చెప్పి ఆ దుఃఖిస్తూ సుగ్రీవుడు ఒళ్ళంతా గాయాలే, ఒళ్ళంతా నెత్తురు గారిపోతుంది, ఏడుస్తూ చెప్తే, ఇప్పుడు రామచంద్రమూర్తిని ఆయన సుగ్రీవ, నేను బాణాన్ని ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాను, కానీ ఎవరు నీవో ఎవరు వాలో నాకు తెలియలేదు. నేను తొందరపాటుతో బాణ ప్రయోగం చేస్తే అది వాలికి గుచ్చుకోకుండా నీ మీద చేశాను అనుకో, నువ్వే వాలి అనుకొని, నువ్వు మరణించిన తర్వాత నా స్నేహితం ఏమైపోతుంది, నీకు ఇచ్చిన మాట ఏమైపోతుంది? అందువల్ల మీరిద్దరూ ఆ సూర్య చంద్రుల మాదిరి, అశ్విని దేవతల మాదిరి మీరిద్దరూ కలిసి యుద్ధం చేస్తూ ఉంటే నేను పోల్చుకోలేకపోయినాను. రెండు సింహాల మాదిరి, రెండు ఏనుగుల మాదిరి, రెండు పర్వతాల మాదిరి మీరు విజృంభించి యుద్ధం చేస్తుంటే ఎవరు వాళ్ళు, ఎవరు సుగ్రీవుడు, నేను గుర్తుపట్టలేకపోయినాను. అందువల్ల బాణ ప్రయోగం చేయలేదు. సుగ్రీవా, నీ కోరిక మాత్రం నేను తప్పకుండా తీరుస్తాను. అయితే ఇంకొకసారి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఇంకా ప్రయత్నమే వద్దు, వాళ్ళు నన్ను చంపేస్తాడు ఈసారి అని చెప్తే, అట్లా కాదు, దీనికి ఒక ఆలోచన చేస్తున్నాను నేను. నిన్ను గుర్తుపట్టేది ఎలా? నిన్ను గుర్తుపడితే నేను ఫలాని వ్యక్తి సుగ్రీవుడు అని తెలిస్తే వాళ్ళ మీద నేను బాణప్రయోగం చేస్తాను. కాబట్టి ఇక మరలా రేపు వెళదాం యుద్ధానికి. రేపు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కరోజు సిద్ధం అవ్వన్నాడు. రేపే వద్దులే, కొన్ని రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకుందాము, ఈ గాయాలన్నీ ఉన్నాయి కదా నాకు అన్నాడు. సరే, నీ ఇష్టం, నీవు 1 రోజులే కానీ 2 రోజులే కానీ నువ్వు ఎప్పుడు సిద్ధం అంటే అప్పుడు నేను సిద్ధము. నీవు ఒక్కరవ సేదతీరి మరలా విజృంభించు, ఈసారి మాత్రం వారిని సంహరించేస్తాను. అయితే ఎట్లా చేస్తాము అని చెప్పి చూడండి, ఎంత దైవ రహస్యం ఉంటుందో చూడండి. ఇవన్నీ దైవ రహస్యాలు. అప్పుడు అలా చూశాడు రామచంద్రమూర్తి. అక్కడ గజపుష్ప వల్లి, అంటే గజపుష్ప వల్లి అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. దాన్ని గజపుష్పములు అంటారు. ఆ గజపుష్పములతో కూడినటువంటి తీగ అన్నమాట, అందమైనటువంటి తీగ. ఆ గజపుష్ప మాలికను, ఆ తీగను సుందరంగా తయారు చేసి సుగ్రీవుని మెడలో అలంకరించు లక్ష్మణ అని చెప్పాడు లక్ష్మణస్వామికి. అప్పుడు ఏమవుతుందంటే, సుగ్రీవ, మీరు దూరంగా యుద్ధం చేస్తుంటారు కదా, ఈ గజపుష్పమాల పెద్దదిగా ఉంటుంది కదా, నీ మెడలో వేస్తాను కదా, నీ మెడలో వేసిన తర్వాత యుద్ధం జరిగేటప్పుడు పుష్పమాలిక మెడలో ఉండేటువంటి వాడు సుగ్రీవుడు. ఈ గజపుష్పమాల, ఈ గజపుష్ప లతతో కూడినటువంటి మాల మెడలో ఉండేటువంటి వాడు సుగ్రీవుడు అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. అప్పుడు ఆ వాలిని సంహరిస్తాను, నాకు గుర్తు కోసంగా ఈ మాలను ధరించు అని చెప్పి అన్నాడు. సరే, తథాస్తు, మీరు ఎట్లా చెప్తే అట్లా ఆచరిస్తాను. నా రాజ్యాన్ని నాకు ఇవ్వాలి, నా భార్యతో నేను కలిసి ఉండాలి, నన్ను హింసించినటువంటి వారిని సంహరించాలి అని చెప్పి సుగ్రీవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ గజపుష్ప లతతో కూడినటువంటి మాలను రాముని అనుజ్ఞ తీసుకుని లక్ష్మణస్వామి సుగ్రీవుని మెడలో అలంకరించాడు. చూసారా, ఎందుకు ఈ మెడలో ఇది అలంకరించారంటే రాముడు గుర్తుపట్టలేక కాదు, రాముడు సుగ్రీవుడు ఎవరో తెలియక కాదు, ఆయన పరమ పురుషుడు. గొప్ప రహస్యం ఉంది ఇక్కడ. ఇది
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అలంకరించినటువంటి మాల, అక్కడ మహేంద్రుడు ఇచ్చినటువంటి మాల. వాలిమెడలో ఉండేటువంటిది కాంచనమాల ఉంది. ఆ కాంచనమాలను ఎదుర్కోవాలంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి పుష్పమాల ధరించిన వాడైతేనే యుద్ధం చేయగలడు అన్నమాట. కాబట్టి రామచంద్రమూర్తి బాణప్రయోగం చేసేంత వరకు వాలి ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యాలంటే ఈయనకు ఒక రక్షణ ఉండాలి. కాబట్టి ఆ మాలిక అభిమంత్రించినటువంటి వాడై రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి చేత ధరింపజేశాడు. రాముడు వేయకూడదు, లక్ష్మణస్వామి చేత వేయించాడు అనమాట. వేయించిన తర్వాత ఆ పుష్పమాల అలంకృతుడైనటువంటి ఆ పుష్పమాల అంటే ఆ తీగకు పూలన్నీ ఉన్నాయన్నమాట. అది తీగది, పూలమాల తెగిపోతుంది, ఆ తీగ తెగదన్నమాట. ఆ తీగ గట్టిగా ఉంది, దానికి అక్కడక్కడక్కడ పూలు ఉన్నాయి. ఎలా ఉన్నాడయా అంటే సుగ్రీవుడు నక్షత్ర మండలంతో ప్రకాశించేటువంటి ఆకాశం మాదిరిగా ప్రకాశిస్తున్నాడు. అట్లా సుగ్రీవుణ్ణి ఆ గజపుష్ప లత చేత అలంకరింప చేసి సుగ్రీవునికి ధైర్యం చెప్పి, ఇంకా ఏం ఇబ్బంది లేదు, నీవు వాళ్ళ దగ్గరకు బయలుదేరదామని చెప్పి ఈ రామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, నీరుడు వీళ్ళందరూ కూడా కలిసి రెండవసారి వారిని సంహరించడానికిగా అందరూ కూడా ఈ మతంగముని ఆశ్రమం దగ్గర నుంచి మరలా కిష్కింధ నగరానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ దారిలో ఏం జరిగింది, ఆ వాలి వధ ఎలా జరిగిందనేటువంటి విషయాన్ని తరువాత తెలుసుకుందాం.